మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్లో నీట్ పేపర్ లీకు, రైలు భద్రత వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్కు ముందు ఆర్థిక మంత్రి ఈరోజు పార్లమెంటు టేబుల్పై ఆర్థిక సర్వేను కూడా సమర్పించనున్నారు. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్లో నీట్ పేపర్ లీకేజీ, రైలు భద్రత వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్కు ముందు ఆర్థిక మంత్రి ఈరోజు పార్లమెంటు టేబుల్పై ఆర్థిక సర్వేను కూడా సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వర్షాకాలం సమావేశానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ సెక్షన్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో నీట్ పరీక్షలకు లీకేజ్ కు సంబంధించి, అదేవిధంగా రైల్వే రైల్వేకి సంబంధించిన భద్రత వంటి అంశాలపై కూడా కంప్లీట్ గా కూడా ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. బడ్జెట్ కు ముందే ఆర్థిక మంత్రి ఈ రోజు పార్లమెంట్ లో ఒకవైపు టేబుల్ పైకి ఆర్థిక సర్వేలను కూడా సమర్పించనున్నట్టుగా తెలుస్తా ఉంది. నేటి నుంచి దాదాపుగా కూడా ఆగస్టు 12 వరకు కూడా ఈ సమావేశాలు ఉండబోతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతా ఉన్నాయి. మధ్యాహ్నం ఏదైతే ఆర్థిక సర్వేలకు సంబంధించినటువంటి విడుదలను కూడా చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తా ఉంది. నీట్ విధానంపై, అదేవిధంగా మణిపూర్ లో మనం చూసాం, మణిపూర్ కు సంబంధించినటువంటి ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలకు సహా పలు అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు కూడా పాటుపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కూడా నిర్మలా సీతారామన్ సంబంధించి వరుసగా కూడా ఏడోసారి రేపు కేంద్ర బడ్జెట్ ను సమర్పించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కంప్లీట్ గా కూడా రేపటి ఈ బడ్జెట్ కి సంబంధించిన విషయంలో ప్రతిపక్షాలు కూడా కంప్లీట్ ఒక స్కెచ్ అయితే రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు రైల్వేకి సంబంధించి కావచ్చు, రైల్వే డ్యామేజెస్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అన్నిటిపైన కూడా రేపు బడ్జెట్ నేపథ్యంలో కూడా ఒకవైపు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో వీటిని ఖండించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, అలాగే అంటే చాలా అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ ఈసారి ఏపీ, అలాగే ఇటువైపు చూసుకుంటే బీహార్కు సంబంధించి ఒరిస్సాకు కీలక ప్రాధాన్యత ఇవ్వబోతుంది. మధ్యంతరంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉందని కూడా చాలా వరకు ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇటువైపు మధ్యతరగతి ప్రజలకు, రైతాంగానికి పూర్తి స్థాయిలో రైల్వే శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ సెషన్లో అనుకోవచ్చు మనం. అంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి సంబంధించి కీలక పాత్ర కూటమిలో పోషించారు వారికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉందంటారు బడ్జెట్ కేటాయింపుల్లో? ఖచ్చితంగా మొదటి సెక్షన్ రాబోతున్న ప్రభుత్వం అయిపోయిన తర్వాత వర్షాకాలానికి సంబంధించిన మొదటి బడ్జెట్ కావడంతో కొంత ఈసారి రైల్వేకి సంబంధించిన అంశంతో పాటుగా నీట్ పేపర్ కి సంబంధించిన అంశంతో పాటుగా రెండు రాష్ట్రాలకు సంబంధించి, అంటే కూటమి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటుగా బీహార్ కి సంబంధించిన కూటమి అంశాలను కూడా తెరపై తీసుకొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై తెరకు రాబోతా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా రైల్వేకి సంబంధించి అనేక ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి. దాదాపుగా కూడా దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా రైల్వేకి సంబంధించినటువంటి భద్రత నేపథ్యంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి భద్రతా పెంపు అంశాలకు సంబంధించి కూడా చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా బడ్జెట్ లో ఈ సెక్షన్ లో మాట్లాడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైతులకు సంబంధించి ఇటు వర్షాకాలం పంటలు వేస్తున్న నేపథ్యంలో కూడా కోతకు వచ్చేటువంటి సమయంలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతు భద్రతకు సంబంధించి
ఒక ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.